సో, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంచుమించుగా చాలా మందికి ఐ థింక్ నాకు గూడా చాలా తక్కువ అవగాహన ఉంది దీని మీద. నేను గూడా కొంచెం డీప్‌గా చదవాల్సొచ్చింది. యెస్. సో, నార్మల్ పబ్లిక్‌కి మీరన్నట్టుగా అవేర్‌నెస్ చాలా తక్కువే తక్కువే ఉండుండొచ్చు ఉంటుంది. దీని మీద. సో, హౌ దే ఫీల్ వాళ్ళు మీరన్నట్టు షుగర్ లైక్ ఇట్లా అనుకుని జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో, డెఫినైట్‌లీ వాళ్ళకి మనము అవేర్‌నెస్ అన్నదైతే అవేర్‌నెస్ తేవాల్సిన అనేది క్రియేట్ అవసరం చేయాలి. ఉంది కరెక్ట్. కరెక్ట్. ఖచ్చితంగాను. సో, ఇది ఎప్పుడు అంటే క్యాన్సర్‌గా సివియర్ స్టేజ్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనంటారు? సో ఏదైనా ట్యూమర్ అనేది మనకి ఆహ్, ఉన్నపళంగా రాదండి. సో హ్మ్. అది చిన్నగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యుయల్‌గా గ్రో అయితూ హ్మ్. ఇంక్రీజ్ అవుతుంది సైజ్‌లో. హ్మ్. సో సో ఫస్ట్ స్టేజెస్‌లోనే ఇనీషియల్ స్టేజెస్‌లో సింప్టమ్స్ ఎందుకు బయటపడవంటే ఇందుకే బయటపడవు. హ్మ్. సో చాలా చిన్న స్టేజ్‌లో మనకి అన్ని సింప్టమ్స్ రాకపోవచ్చు, తెలియకపోవచ్చు. హ్మ్. సో ఎప్పుడైతే ఇది కొంచెం స్వెల్లింగ్ కాస్త ఇంకా పెద్దగా అయ్యి, ఆ ట్యూమర్ కాస్త కొంచెం పెద్దగా అయ్యి, ఎస్పెషల్లీ బైల్ డక్ట్ ఇన్వాల్వ్‌మెంటో, లేకుంటే వెసల్ ఇన్వాల్వ్‌మెంటో, ఎస్పెషల్ పెయిన్ రావడము, హ్మ్. ఇలా జరిగినప్పుడే మనకి దానిపైన డౌట్ వస్తుంది. సో ట్యూమర్ అనేది చాలా సార్లు మన దగ్గరికి వచ్చి పేషెంట్స్ మనం రికగ్నైజ్ చేసేసరికి ఆల్రెడీ 3-4 మంత్స్, 6 మంత్స్ కూడా ముందు నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. సో ఎస్పెషల్లీ మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ వైజ్ చూస్తే ద బెస్ట్ ఛాన్స్ ఏదన్నా పేషెంట్కి ఉంది అని అంటే అది ట్యూమర్ తీసేయగలగాలి. సో హ్మ్. అది సర్జరీ ద్వారానే వీలవుతుంది. హ్మ్. సో ఈ సర్జరీకి అది పాసిబిలిటీ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తాం. హ్మ్. సో ఈ ఇవాల్యుయేషన్లో భాగంగానే సిటీ స్కాన్ కానీ, ఇంకా పెట్ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఏది చేసినా కూడా మన 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 ఫోకస్ అంతా కూడా అసలు ఆ ట్యూమర్ని మనం తీయగలుగుతామా లేదా, హ్మ్. సర్జికల్గా ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అనే విషయమే చూస్తాం. హ్మ్. సో ఇంత మీరు చెప్పినట్టు అనాటమీ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో చెప్పాను కదా. అవును. సో మనకి మెయిన్ వెజల్స్ ఏదైతే బ్లడ్ వెజల్స్ ఏవైతే లివర్కి వెళ్ళే వెజల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, హ్మ్. సో అన్ఫార్చునేట్లీ మనం ఇంక చేయలేకపోవచ్చు, డిస్టర్బ్ చేయడానికి కుదరదు ఇంకా. కుదరదు. ఎందుకంటే మనం తీసామంటే లివర్ పాడైపోతుంది. సో Hmm. లివర్ పాడైపోతే మన లైఫ్ ఉండదు. సో ఇది మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. సో మనం చేసేది ఏ టెస్ట్లు అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్యూమర్ మనకి సర్జికల్గా వీలవుతుందా లేదా అనే విషయంకే మనం ప్రాధాన్యం ఇస్తాం. Hmm. ఒకవేళ బై ఛాన్స్ ట్యూమర్ ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్డ్ డిసీజ్ అయ్యింది అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం. అంటే ఆ భాగంలో కొంచెం అనుకున్న స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది అనే అనే నిర్ధారణకు వస్తే మనం వాళ్ళకి ప్రీ ఆపరేటివ్గా ఒక 3-4 సైకిల్స్ కీమోథెరపీ ఇస్తాం. ఓకే. సో కీమోథెరపీ వల్ల ట్యూమర్ ష్రింక్ అవ్వడము, ఏవైతే మన మెయిన్ మెదల్స్కి దగ్గరగా ఉంది అని ఇంతాక మాట్లాడుకున్నామో వాటి నుంచి కొంచెం ష్రింక్ అయ్యి మనకి స్పేస్ ఇచ్చింది అనుకోండి, సో వీ కెన్ ప్రొసీడ్ అండ్ డూ ద ప్రొసీజర్. సో చాలాసార్లు ఇట్లాంటి లోకల్లీ అడ్వాన్స్ డిసీజ్కి బార్డర్ లైన్ రెసెక్టబుల్ అంటే చేయొచ్చా చేయకూడదా, చేసే వీలుందా లేదా అనే డౌట్ఫుల్ సినారియోస్కి మనం కీమోథెరపీ ఇచ్చి దాన్ని కొంచెం ఆ ట్యూమర్ని కొంచెం సైజ్ రెడ్యూస్ అయిన తర్వాత అటెంప్ట్ చేస్తాం సర్జికల్గా. వెరీ రేర్లీ కాదు, చాలాసార్లు ఏమవుతుందంటే ఈ ట్యూమర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఈవెన్ కీమోథెరపీ ఇచ్చినా కానీ రెస్పాన్స్ వచ్చి అది మనం రిసెక్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు మనం ఇంక దానికి పాలియేషన్ అంటాం. అంటే ఓన్లీ వాళ్ళ సిమ్టమ్స్ని తగ్గించేదానికి చేసే ప్రయత్నం మాత్రం చేయగలుగుతాం. బట్ మన సేఫ్ అన్నది మన చేతుల్లో ఆ తర్వాత మనం పెద్దగా వాళ్ళని అంటే మెడికల్ పరంగా మనం వాళ్ళని నయం చేసే పరిస్థితి తక్కువైపోతుంది. సో ఇక్కడ నేను చేసే ప్లేసెస్లో ఇప్పుడు మేమైతే ఏదో చేస్తున్నామో, సో ఈవెన్ అట్లాంటి వెజల్స్ ఇన్వాల్వ్ అయినా కానీ ఒకసారి మనం ఆ రిసెక్షన్స్లో అంటే ప్యాంక్రియాస్ తీసే పరిస్థితుల్లో ఆ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ని కూడా మనం తప్పించి దానికి మళ్ళీ కంటిన్యూటీ అనేది లివర్కి ఏదైతే బ్లడ్ వెజల్స్ కంటిన్యూటీ ఇవ్వాలో అలా కూడా ఇచ్చి కూడా ప్రయత్నం చేయొచ్చు. కానీ అది చాలా డిఫికల్ట్ సినారియోస్ అండ్ అందరికీ వీలు కాదు. అదే అడగబోతున్నాను డాక్టర్. అంటే ఇప్పుడు మనకి చాలా అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చేసినాయి సర్జరీస్ లో కూడా. సర్జరీ తర్వాత రోబోటిక్స్ వచ్చినాయి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎండోస్కోప్ అన్నీ వచ్చేసినాయి. సో దీనిలోనంటే ఒక సన్న నీడిల్ పంపించి ఇప్పుడు చేస్తూ ఉన్నారు, కట్ గానీ హోల్ గానీ ఎక్కువ లేకుండా. సో అది ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? అది ఇప్పుడు మనం ఏమైనా చేస్తూ ఉన్నామా? చేస్తున్నామండి. సో మెయిన్లీ ఇట్లాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే డయాగ్నోస్టిక్ లెవెల్లో కూడా మనకి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే కొత్త పరికరం వచ్చింది. అంటే సపోజ్ ఒక్కోసారి ట్యూమర్ మ్యాలిగ్నెన్సీనా కాదా, అంటే క్యాన్సరా కాదా, బినైన్ ట్యూమర్ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు నీరుగడ్డలు లాంటి సిస్ట్స్ అంటాం, సో అలాంటివి కూడా ఉండొచ్చు. సో డౌట్ఫుల్ డయాగ్నోసిస్ అంటే ఇది ట్యూమర్ ఉందా లేదా అనే డౌట్ఫుల్ డయాగ్నోసిస్లో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే డౌట్ ఉన్నప్పుడు సర్జరీకే ప్రిఫర్ చేసేవాళ్ళం.
కానీ ఇప్పుడు వచ్చేసి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక పరికరం ద్వారా, సో మనకి ఎండోస్కోప్ ద్వారానే ఆ పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా క్లోజ్గా కూడా మనం ఆ ట్యూమర్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో అవసరం వీలైతే మనకు అక్కడ నుంచి చిన్న టిష్యూ కూడా మనం బయాప్సీ కోసం తీసుకోవచ్చు. సో ఎస్పెషలీ ఆపరేషన్ ముందు చేసే టెస్టుల్లో డౌట్ఫుల్ కేసెస్లో ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి అడ్వాన్స్మెంట్. సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది చాలా చాలా వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ చాలా గ్రేట్ అడ్వాన్స్మెంట్ అది. సో అది ఒకటి. సో సర్జికల్గా వస్తే మీరు అన్నట్టు లాప్రోస్కోపీ కానీ లేదా రోబో కానీ, సో వీటిలో ఏంటంటే ప్రెసిషన్ ఇంకా ఎక్కువ. సో మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో, ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే ట్యూమర్ని తీయాలనుకుంటున్నామో మోర్ ప్రిసైజ్గా, మోర్ యాక్యురేట్గా, మోర్ యూనో వితౌట్ డిస్టర్బింగ్ అదర్ టిష్యూస్ అండ్ మినిమల్ ఇన్వేజివ్, అంటే చిన్న చిన్న గాయాలతో కూడా చేస్తే వాళ్ళకి తొందరగా పోస్ట్ ఆపరేట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అన్లైక్ మనం రెగ్యులర్గా పెద్ద గాయాలు చేసే దానికంటూ కూడా ఇలా చేస్తే కూడా వాళ్ళకి మంచి అంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దే విల్ రికవర్ వెరీ ఫాస్ట్ అండ్ అవుట్కమ్స్ కూడా మంచిగా మెరుగ్గా ఉంటాయి. సో ఈ విధంగా మనం చేస్తున్నాము అండ్ మన దగ్గర అట్లా ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఓకే, రైట్ డాక్టర్. ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది చిన్న పిల్లల్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మీరు హెరిడిటీ అని అన్నారు, అందుకు డౌట్ వచ్చింది. వెరీ అన్లైక్లీ. సో జనరల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక జనరేషన్లో ఒకవేళ సపోజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. సో అదే ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక ఇద్దరి కంటే ఎక్కువ కూడా అట్లాంటి జబ్బే వస్తే, సో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. అట్లని చెప్పి మనం ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జెనెటిక్ మార్పులు అనేవి పుట్టుకతో కూడా మనలో ఉండొచ్చు. సో అవి అంటే చిన్నప్పుడే అవి ఎక్స్ప్రెస్ కావు. సో ఈ ప్రాబ్లమ్ని మనకి ఒక పర్టికులర్ ఏజ్లోనే అది ఎక్స్ప్రెస్ అవుతుంది. సో మనకి ఈవెన్ జెనెటిక్ మాడిఫికేషన్స్ కొన్ని ఉన్నా కూడా అది అంత మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో వచ్చే అంత ప్రమాదకరంగా రాదు. సో జనరల్లీ కూడా ఎవరికైనా కూడా ప్రాబ్లీ ఒక 50s 60s ఏజెస్లో వస్తాయి. కానీ ఈ కాలంలో ఈ మధ్యలో మేము కొన్ని సినారియోస్ చూస్తున్నాం. యంగ్ పీపుల్ కూడా వచ్చి ఈవెన్ 20s 30s ఏజ్ గ్రూప్లో కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి అండ్ చాలా మేజర్ ఇష్యూస్ అయ్యే కూడా చూస్తున్నాం మనం. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది, అంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది అది. సో అన్లైక్ మామూలుగా స్లోగా ఫాస్ట్గా అవుతుందండి. డాక్టర్, తర్వాత అంటే ఇప్పుడు కీమో ఇస్ ద ఇంచుమించు లాస్ట్ ఆప్షన్ అని అనుకుంటుంటాం క్యాన్సర్లోనే, బట్ దానికన్నా అప్డేట్ ఇంకా మీరు చెప్పారు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అని చెప్పేసి. సో ఈ కీమోకి తట్టుకుని దాని నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారా మన దగ్గర కేసెస్? చాలా ఎగ్జాంపుల్స్ దీనిలో చాలా ఎగ్జాంపుల్స్. ఎందుకంటే మనం ఒక ప్రాబ్లమ్ని అన్ని విధాలుగా మనం అప్రోచ్ అయితేనే దానికి మనకి ఫుల్ న్యాయం చేయగలుగుతాం. సో మనం కీమోని సపరేట్ గానో లేకుంటే సర్జరీని సపరేట్ గానో లేకుంటే ఇంకొక మొడాలిటీని సపరేట్ గానో చూడకూడదు. సో ఒక ప్రాబ్లమ్కి మనం కంప్లీట్ అవుట్కమ్ మంచిగా రావాలి అంటే వీ షుడ్ 100% యూజ్ నెసరీ. ఎప్పుడైతే అవసరం అయినప్పుడు కీమోథెరపీ వాడాల్సిందే అండ్ సర్జరీ ఇస్ మెయిన్ ఆప్షన్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాము. వెరీ అకేషనల్గా రేడియోథెరపీ కూడా మనం చేస్తాము, అంటే లోకలైజ్డ్గా. సో అండ్ ఆల్సో నౌ వీ హ్యావ్ మోర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ దట్ ఫీల్డ్ ఆల్సో. ఎట్లాగంటే హార్మోనల్ థెరపీస్ అని, టార్గెటెడ్ థెరపీస్ అంటామండి కరెక్ట్గా. అంటే సో మనం రీసెంట్గా మనం చూసాం లేజర్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి మనకి, పర్టికులర్ గా ఆ స్పాట్ పోయి కొడుతుంది. సో సిమిలర్లీ మెడికల్ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు దీంట్లో కూడా రేడియో న్యూక్లియేటెడ్ గైడెడ్ ట్రీట్మెంట్స్ అండ్ హార్మోనల్ థెరపీస్, సో ఇమ్యూనోథెరపీస్, ఇట్లాంటివన్నీ ఏంటంటే పర్టికులర్ గా ఆ పర్టికులర్ భాగాన్ని టార్గెట్ చేసేకి మనకి స్కోప్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని పేషెంట్స్ కి అవసరం పడదు, అట్ ద సేమ్ టైం అన్ని పేషెంట్స్ వీలు కూడా కాకపోవచ్చు. సో ఆన్ పర్టికులర్ కేస్ బేసిస్, నీడ్ బేసిస్ లో మనం చేస్తాం ఇట్లాంటివి. సో ఇవి లేటెస్ట్ గా మనకు వచ్చే కొత్త అడ్వాన్స్మెంట్స్. సో మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి నేను